అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ చంద్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ టీం ముచ్చట తయారుగున్నాయి. చెలస్తు చేద్దాం పారే. అందుకంటే మొదలు హెడ్లైన్స్. ట్రాఫిక్ డ్యూటీల షేరిండ్రు ట్రాన్స్జెండర్లు, సీఎం కు చేసిండ్రు పాలాభిషేకాలు. సినిమా కంపెనీ ఆంధ్రాకు తరలించే కుట్ర, సర్కార్ తీరు చూస్తుంటే గట్లనే అనిపిస్తుందట అందరికి. లాస్ మీద పన్ను కట్టమంటున్న నిర్మలమ్మ, నీ అసంటోలు ఫైనాన్స్ మంత్రిగా దొరుకుడు మా కర్మ. ఇన్నరా ఈ సంగతి. ఇయాల్టి సంది ట్రాఫిక్ పోలీసులు మారబోతురు. దాంట్లో ఏముంది, మా అంటే కొత్త డ్యూటీ ఎక్కుతురేమో అనుకుంటుర్లే. అది కాదు, అసలు ఎవలా డ్యూటీ ఎక్కుతుర్రు అన్నదే అస్సలు ముచ్చట. అబ్బా, అంత నేనే చెప్పుడు కాదు గాని చూడుర్రి మీది. వచ్చేసినాయి ట్రాన్స్జెండర్లకు కూడా మంచి రోజులు వచ్చేసినాయి. వాళ్ళకు కూడా ఓ బతుకుదెరువు దొరికేసింది. ఇదేదో మీది మాటలకు చెప్తున్న ముచ్చట కాదు. ఇగో ఈ వీడియో చూసి అంటున్నా ఆ మాట. చూసిరా ఎంతమంది ట్రాన్స్జెండర్లు ఉండ్రు, అందరు యూనిఫామ్లు వేసుకుర్రు. ఎందుకంటారా, ఇంకెందుకు, ఇయాల్టి సంధి వీళ్ళంతా ట్రాఫిక్ అసిస్టెంట్లుగా డ్యూటీ ఎక్కబోతుర్రు. హైదరాబాద్ లో ఇయాల్టి సంధి 39 మంది ట్రాన్స్జెండర్లు డ్యూటీ ఎక్కుతుర్రు. రాష్ట్రంలో ఉన్న వివిధ జిల్లాలకు చెందిన వీళ్లకు 15 రోజుల శిక్షణ అయిపోయింది. ఇక డ్యూటీల క్రమశిక్షణ, పనితీరు మీదనే వాళ్ళ భవిష్యత్ ఆధారపడి ఉంటదని సిపి సివి ఆనంద్ సార్ చెప్పిండు. ఈ ముచ్చటిట్లుంటే బతుకు తెరవే లేని మాకు ఒక గౌరవమైన డ్యూటీ ఇప్పించినందుకు సీఎం రేవంత్ సార్ ఫోటోకు పాలాభిషేకం చేస్తుర్రు ట్రాన్స్జెండర్లు అందరు కలిసి. చూడాలిగా సర్కార్ తీసుకున్న ఈ ఆలోచన ఎంత దాకా అక్కడికొస్తుందో. రాకేష్ టాలీవుడ్ అంటే హైదరాబాద్, హైదరాబాద్ అంటే టాలీవుడ్. దేశంలోనే పెద్ద సినిమాలకు పిన్ కోడ్ లెక్క హైదరాబాద్ మారింది. చెన్నై తర్వాత హైదరాబాద్ కు వచ్చి ఇడ ఇంతింతాయి వట్టుడింతాయి అన్నట్టు సినిమా కంపెనీ చాలా పెద్దదైంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఆంధ్రాకి సినిమా కంపెనీ జాగనంపేతందుకు సర్కార్ కావాల్సుకొని పని చేస్తుందా అని అనుమానాలు వస్తున్నాయి అభిమానులకు. సినిమాలను చూస్తేనే తెలంగాణ సర్కార్ ఓర్వకుండా అయిందన్నది చాలా మంది మాట. నాగార్జున సార్ తోటి షురువు అయితే ఇప్పుడు అల్లు అర్జున్ దాకా అయిన ముచ్చట్లు చూస్తుంటే సర్కార్ కు సినిమాల మీద ఆవగింజంత అన్న కన్సర్న్ లేదన్నది తెలుస్తుంది. అందుకే తెలంగాణలో సినిమా కంపెనీ లేకుండా చేసి ఆంధ్రాకు పంపిద్దామనే కుట్రలు నడుస్తున్నాయా, ఆ ఎజెండా పెట్టుకొని వర్షంబడి సినిమాల మీద దాడులు చేస్తుండ్రా. ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం సినిమాలను చూస్తే ఎందుకు ఓరుస్తలేదు, వాళ్ళని ఎందుకు కండ్లలో పెట్టుకుంటున్నది, వాళ్ళకి ఏడజెడింది. రేవంత్ సీఎం అయినందుకు చాలా మందికి ఇష్టం లేదానా, సీఎం కాగానే సినిమా లెవెల్ రేవంత్ సార్ ను కలవలేదానా, లేదంటే సినిమాలకు ధమ్కీలు ఇచ్చి చెప్పు చేతులలో పెట్టుకోవాలనా, ఎందుకు వాళ్ళని టార్గెట్ పెట్టినట్టుగా అటాక్లు అవుతున్నాయని చాలా మందికి అనుమానాలు వస్తున్నాయి. మొన్నటికి మొన్న నాగార్జున ఫంక్షన్ హాల్ ను కూలగొట్టింది సర్కారు. దాని ఎంబడే నాగార్జున సార్ ఇంటి మీద, హీరోయిన్ సమంత మీద అనరాని మాటలు అన్నది మంత్రి కొండా సురేఖ. ఇక ఇవాళ అల్లు అర్జున్ ముచ్చట్ల కూడా గదే తీర్ల తొక్కులాడుతున్నది. అల్లు అర్జున్ సినిమాకు ఓడు తప్ప రైటా అని ఎవ్వలంటలేరు గాని తెలవనోనికి తేలుగుడితే తెల్లారులేసి మొత్తుకున్నట్టు గిన్ని రోజులైనాక ఇప్పుడు ఆ ముచ్చట్ల అల్లు అర్జున్ బయటకు గుంజి దాడులు చేసుడు ఏందన్నది ఎవ్వరికి సమజైతలేదు. ఇదే సందనే అటు పవన్ సార్ కూడా సినిమాలు ఆంధ్రాకు వస్తే పూలలో పెట్టి చూసుకుంటామని చెప్తుండు. స్టూడియోలు టాకీస్లు కడితేందుకు పర్మిషన్లు ఇస్తామంటురు. అదే ఈడ చూడురి దేవర సినిమా ఆడియో ఫంక్షన్ కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఈవెంట్ క్యాన్సిల్ చేపించిండు. 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో ఒక్కటన్న గిసొంటి ముచ్చటైందా? ఎంత పెద్ద ఈవెంట్లు చేసినా ఒక్కరికన్నా దెబ్బలు దాకిన సందర్భాలున్నాయా? ఆడరాక పాత గజ్జలు అన్నట్టు శాంతి భద్రతలు కంట్రోల్ చేసుట్ల ముఖ్యమంత్రి విఫలమై ఆ నెపాన్ని సినిమాల మీదేసి డైవర్షన్ చేస్తున్నారు మండిపడుతుండ్రు సినిమా అభిమానులు. అమ్మో, ఇప్పుడు గాలి పీలుస్తున్నందుకు కూడా పన్నేస్తుందా ఎట్లా నిర్మల మేడము? కండ్లతోటి లోకాన్ని చూస్తున్నందుకు కూడా ఐవ్యూ ట్యాక్స్ అని పన్ను కట్టమంటదా ఎట్లా? దగ్గిన తుమ్మినా కూడా ట్యాక్స్ వేస్తామంటుంది నిర్మల మేడం. ఎంత పుణ్యం చేసుకుంటే దొరికిందో మనందరికి నిర్మలా సీతారామన్ మేడం ఫైనాన్స్ మినిస్టర్ గా. లేకుంటే ఏంది, ప్రజల దగ్గర నుంచి పైసలు గుంజుడే గాని మళ్ళా అలా ఖర్చు పెట్టమంటే మాత్రం నో కామెంట్స్ అంటున్నది. ఇన్నొద్దులు ఏదన్నా లాభం మీదనే పన్నేస్తుండే, ఇప్పుడు నష్టానికి కూడా పన్ను కట్టాలి అంటున్నది మేడము. But when the discussions happened, it is on that margin, the margin value between purchased price and resale price.
12 लाख में खरीदा, 9 लाख में बेच रहे हैं सेकेंड हैंड यूज्ड व्हीकल के नाम पर. On the margin is only this 18% is being put, as would be for any used car. So it is on the margin, not on the entire amount at which the car is being sold. ఫర్ సపోజ్ మీరు ఒక కారు 12 లక్షలకు కొని 9 లక్షలకు అమ్మిన్రే అనుకోండి, ఆ తేడా 3 లక్షల మీద కూడా 18% పన్ను కట్టాలని మేడం చెప్తున్నది. కారు అమ్ముకునేదే లాస్కు, దాంట్లో కూడా మళ్ళా 100కి 18 రూపాయల పన్ను కట్టుండ్రని అంటున్నదంటే ఏమనుడు చెప్పుండ్రి. కొత్త బండి కొనేటప్పుడు అడ్డగోలు పన్నులు కట్టించుకుంటుంది, మళ్ళా రోడ్డు ఎక్కినాక టోల్ ట్యాక్సులు వస్తే అడ్డంగా దారి దోపిడీ వేయబడుతుంది, మళ్ళా గాసారం మంచిగా లేక అమ్ముకుంటే కూడా ట్యాక్స్ వేయబడుతుంది. ఎట్లా మేడము, పుట్టిన కా నుంచి సచ్చేదాకా పన్నులు కట్టుడే గాని కట్టిన పన్నులు మరి ఎవరికి ఖర్చు పెడుతుండ్రో తెలుస్తలేదు. మేడం పూర్వజన్మల ఏదన్నా జలగై ఉంటారేమో, అందుకే ఇప్పుడు ఇట్లా మంది రక్తాన్ని వీలుస్తుండ్రేమో అని నిర్మలమ్మ మాటలిన్న నెటిజన్లు మస్తు మండి వాడుకుంటా కామెంట్లు పెడుతుండ్రు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ సార్ అంటే ఎంత మంచి ఆఫీసర్ గా పేరు పోయిండో అందరికి ఏరుకున్నది. సారు స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ ఆఫీసర్ అని చెప్తుంటారు. అసొంటిది సార్ మీడియోలను క్షమాపణలు కోరిండు. మరి ఎందుకన్నది చూడుండ్రి మీరే. పోలీసు వాళ్ళు సారీ చెప్పించుకుంటారు గాని చెప్పుడు అన్నది జరగది. కానీ హైదరాబాద్ సిపి సివి ఆనంద్ సార్ మాత్రం చిన్నతనం అనుకోకుండా సారీ చెప్పిండు. నా కాంగ్రెస్ సర్కార్ చేయబట్టి తొట్ట తోల్సూరి అనుకుంటా హైదరాబాద్ సిపి సివి ఆనంద్ సార్ కూడా క్షమాపణ చెప్పవలసి వచ్చింది. సర్కార్ పంతానికి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లను కూడా పావులుగా వాడుతుందని బీజేపీ బీఆర్ఎస్ లీడర్లు అంటుర్రు. నిన్న ప్రెస్ మీట్ అయినాక సివి ఆనంద్ సార్ చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించిండ్రు హిందీ ఇంగ్లీష్ ఛానల్స్ పేపర్ వాళ్ళు. అల్లు అర్జున్ కు ఫేవర్ గా మాట్లాడినట్టు క్వశ్చన్లు అడిగే వరకు సార్ కు కోపమైంది. సర్కార్ మీద ప్రశ్నలే వరకు సార్ గరమైండు. మీ సంగతి మాకు తెలియదా అని అనే వరకు వాళ్ళంతా నొచ్చుకుండ్రు. ఆ వీడియోను ఇంటర్నెట్ లో పెడితే ఈరుగా తిరిగింది. చాలా మంది సివి ఆనంద్ సార్ గట్ల అనుడేందన్నట్టు నొచ్చుకుండ్రు. దాంతో విషయం పెద్దగా అయ్యేటట్టున్నదని సివి ఆనంద్ సార్ సారీ చెప్పిండు. అట్లా గుచ్చి గుచ్చి అడిగే వరకు వశపడక కోపం లేదో అనేసిన తప్పు పట్టుకోకుండ్రి, మీడియోలకు నా క్షమాపణలు అని చాలా హుందాగా చెప్పుకొచ్చిండు సారు. సిపి సార్ కూడా సర్కారు ఉద్యోగి, సర్కార్ ఆర్డర్లే ఫాలో కావాల్సిందే. అట్లా కాదని ఆయన సొంతంగా పని చేస్తే సర్కార్ వాళ్ళు ఊకోరు కదా అని కామెంట్లు ఏవట్టిండ్రు నెటిజన్లు. అబ్బబ్బా ఏం మనుషులు పాడారా సామి, దినాం దొంగతనం దొంగతనం. ఇంత కాయ కష్టం చేసుకొని బతికితే రోగం పుడుతుందా ఇళ్లకు? శిషి ఏం బతుకులు రా అయ్యా, లేచిన కాంచెల్లి పండదాకా దొంగతనాలే. పొద్దుగాల లేచిన కాడికెళ్ళి పొద్దుమికే వండే రాత్రి దాకా దొంగతనాల ముచ్చటలేంది అసలు కాలమే గడుస్తలేదు. ఏన్నో తాన ఏదో ఒక తీర్ల దొంగతనాలు అయితేనే ఉన్నాయి. అట్లనే ఇప్పుడు ఇది కూడా. ఆగో సుషిరా, ఇద్దరు దొంగ బట్ట వేసగాలు హుండిని ఎట్లెత్తుకపోతుర్రో. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో ప్రసిద్ధ రాజరాజేశ్వరుని గుళ్ళే ఇద్దరు దొంగలు కార్లొచ్చి మెల్లగా హుండి కార్లు వేసుకొని పరారయ్యారు. తెల్లారు లేచినాక హుండి కనబడక సీసీ కెమెరాలలో చూస్తే అస్సలు కథ బయట పడ్డది. ఇలా చేతులకు జట్టాలు ఉట్టా ఇళ్లను వెట్టిరాను ఎక్కడోలు మోపాయిరో పాడు. ఇంత కాయ కష్టం చేసుకొని బతికితే కాదా ఇట్లా దేవుని గుళ్ళ మీద పడ్డరు, వీళ్ళు నాశనం అయిపోను అని ఎత్తి 7 దోషుల మన్ను వస్తురు. ఈ సంగతి ఎరకైన వాళ్ళంతా ప్రయత్నం చేయటం అయినా ఇంకా ఇటు పార్వతమ్మ గుడి అక్కడ తీసుకుపోయిన వాళ్ళు మరి బాబు అయినా ఇంకా వెళ్ళకుంటే ఇంకా అది కూడా వాళ్ళకి ప్రయత్నం చేసింది. జిట్కే కొరకు రాటిందేమో, రాయి కొరకు. సుశిరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంక నీ ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.